అని యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారుడు భయంకరమైన బలహీనతతో చావ సిద్ధమై ఉన్నాడు, నీ ఒక్కసారి వచ్చి నా కుమారుడికి ముట్టితే నా కుమారుడు స్వస్థపరచబడతాడు. దేవుడు అతన్ని, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు స్వస్థపరచబడతాడని అంటాడు. ఆ ప్రధాని మారు మాట చెప్పలేదు. వెంటనే ఆయన ప్రయాణమై తన గృహానికి బయలుదేరాడు. ప్రయాణమై వెళ్తుండగా ఆయనకి ఎదురుగా దాసులు వస్తుంటున్నారు. ఆ దాసులతో అడుగుతున్నాడు, నా కుమారుడు ఎలా ఉన్నాడనంటే, ఈయన అడగక ముందే ఆ దాసులు ఏమి సమాధానం చెప్పారంటే, నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని సమాధానం చెప్పారు. ఎప్పుడు ఈయన స్వస్థపరచబడ్డాడు అని అంటాడు. ఆయన ఫలానా గంట సమయంలో అతడు నిన్న స్వస్థపరచబడ్డాడంటాడు. వెంటనే ఈయన ఇమాజినేషన్ చేసుకుంటాడు వెనక్కి. యేసయ్యతో తను మాట్లాడినప్పుడు యేసయ్య తనను, నీవు ఇంటికి వెళ్ళము, నీ కుమారుడు స్వస్థపరచబడతాడని ఏ గంటలో అయితే ఆయన చెప్పాడో అదే గంటలో కుమారుడు స్వస్థపరచబడ్డాడని దాసుని ద్వారా వార్త విన్న వెంటనే, ప్రియమైనటువంటి దేవులారా, తండ్రిలో ఆనందమునకు అవధులు లేవు. ప్రియమైనటువంటి దేవులారా, నమ్మినటువంటి ప్రధాని మారు మాట చెప్పలేదండి, యేసయ్యతో ప్రశ్నించలేదు. అదేంటి ప్రభువా, నేను నిన్ను తీసుకుని వెళ్ళి నా కుమారుడి కొరకు ప్రార్థన చేయించాలని అనుకుంటుంటే నీవేంటి వెళ్ళుము స్వస్థపరచబడతాడు అని అంటున్నావు? అడగలేదండి. ఆయన ఏం చేశాడంటే వెంటనే యేసయ్యను ఆయన నమ్మాడు. కానీ రిజల్ట్ ఎంత అద్భుతం అనంటే, ఆయనను ఆయన ఇంటి వారును యేసును వారు నమ్మిరి అని వాక్యములో జ్ఞాపకం చేయబడుతుంది. నీవు నేను మన జీవితంలో యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలు మన జీవితంలో కలగాలంటే దేవుని యందు మనము నమ్మిక ఉంచితే యేసయ్య మన జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యములు చేసేటువంటి దేవుడు.